ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 6.7 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద కొనసాగుతుండటంతో రేపటి అమ్మవారి తెప్పోత్సవం రద్దయ్యే అవకాశాలున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అటు శ్రీశైలము ఇటు నాగార్జున సాగర్ నుంచి కూడా ఇటు ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీ వద్ద 16 అడుగుల మేర కృష్ణా ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం చూసినట్లయితే ఎగువ నుంచి 6,53,828 క్యూసెక్ల నీరు ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా కేఈ మెయిన్ కెనాల్ నుంచి కూడా 8,127 క్యూసెక్ల నీరు వస్తూ ఉంది. అలాగే కేడబ్ల్యూ మెయిన్ కెనాల్ ద్వారా 7,026 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో మొత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా మొత్తం దిగువకు 6,70,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా దాదాపు 3 రోజుల నుంచి కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతోని వరద వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపు ఈ దసరా ఉత్సవాల భాగంగా కనకదుర్గ అమ్మవారిని తెప్పోత్సవం మీద కృష్ణా నది విహారం కోసం అనేది చేస్తారు. అయితే ఈ వరద ప్రవాహం ఉండటంతో ఇంకా దానిపైన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఏదైతే అమ్మవారి కృష్ణా నది విహార సేవ ఏదైతే ఉంటుందో దానిని రద్దు చేసే అవకాశాలు కనబడుతోంది. ఇప్పుడే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలా వద్ద అనే సంశయంలోనే ఇంకా దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా గత కొన్ని నెలలుగా చూసుకుంటే దాదాపు 2 నెలలుగా కూడా కృష్ణా బ్యారేజీకి ఎగువ నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మొత్తం 70 గేట్ల నుంచి కూడా ఎగువ నుంచి వస్తున్న మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే రెండో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో నదీ స్నానాలకు మాత్రం పూర్తిగా నిషేధించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే దూర ప్రాంతాల నుంచి భక్తుల స్నానాల కోసం జల్లు స్నానాలు అనేది ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఒక పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నదీ ఘాట్లో దిగబట్టని ఇప్పటికే పదే హెచ్చరిక బోట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో జల్లు స్నానాలకి భవానీ భక్తులు కానీ అలాగే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కూడా పరిమితం అవుతున్నారు. అదే విధంగా చూసుకున్నట్టు ఈ రోజు రేపటితో కూడా దసరా ఉత్సవాలు ముగిస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి కూడా భవానీ భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఈ ఘాట్ల వద్ద ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఈ నదీ ప్రవాహంలోకి దిగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైనా తెలియని వారు ఉన్నట్లయితే ఘాట్లోకి దిగే అవకాశం ఉండటంతో వాళ్ళకి ప్రమాదం జరిగినట్లయితే మళ్ళీ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండడంతో వాళ్ళు ఎవరిని కూడా ఘాటులో దిగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఇటు దుర్గా ఘాట్ కానీ భవానీ ఘాట్ కానీ అదేవిధంగా స్నానాల రేవు కానీ మొత్తం 3 చోట్ల కూడా ఎటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇదే ప్రవాహం అయితే మరికొద్ది రోజులు కొనసాగి ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఒకవేళ కనుక నీరు కనుక తగ్గినట్లయితే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక లేకపోతే రేపటి లోపు కనుక పూర్తిగా కనుక నీరు కనుక తగ్గినట్లయితే అమ్మవారి తెప్పోత్సవం సేవ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో రేపు కూడా ఇంతే ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నది ఏదైతే అమ్మవారి తెప్పోత్సవం సేవను కూడా తాత్కాలికంగా రేపు రద్దు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.